హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారి పైన అండ్ పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని గారు రీసెంట్ గా జైలుకి వెళ్ళి ఆ తర్వాత బెయిల్ మీద బయటకు రావడం చూస్తాం. ఇప్పుడు అదే బాట్లో శ్రీరెడ్డి కూడా జైలుకు వెళ్ళబోతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. రీసెంట్ గా కేసు నమోదైంది, విచారణకు కూడా హాజరైంది. మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి అరెస్ట్ అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? సో శ్రీరెడ్డి విషయాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. శ్రీరెడ్డి ఆమె కూడా అంతకుముందు ఎటువంటి వ్యాఖ్యలు చేశారో మనం చూసింది. పలు సందర్భాల్లో చాలా వీడియోలు ఇచ్చేసి చాలా అసభ్యకరంగా పవన్ కళ్యాణ్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు అయితే చేశాం. అయితే ఆ తర్వాత ఆమె మీద కేసులు నమోదయ్యాయి. అరెస్టు రేపో మాపు అవుతారని చెప్పేసి ఆ మధ్య కాలంలో విస్తృతంగా ప్రచారం జరిగినప్పటికీ ఏమీ జరగలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ అంశం తెరపైకి వచ్చింది. ఆమె మీద మరోసారి కేసు నమోదైంది. విచారణ కూడా ఆమె హాజరవడం జరిగింది. మరి ఈసారి ఇంకోసారి విచారణ పిలుస్తామని కూడా చెప్పారు. మరి ఈసారి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. మీరేం చెప్తారు మేడం దీనికి సంబంధించి? శ్రీరెడ్డి గతంలో ఎలా మాట్లాడింది, సో ఎవరి కోసం మాట్లాడింది, సో ఎవరికైనా ఆవిడ మీద ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని తీసుకుంటే అండి, ఎవరికైనా ఆవిడకి ఏమైనా పర్సనల్ ఏమైనా ఉందా? లేదు. సరే, ఒక పార్టీకి సంబంధించి ఇది ఒక అపోజిషన్ పార్టీలో ఉండి ఏమైనా మాట్లాడిందా? అది లేదు. సరే, ఏ రకంగా సంబంధం ఉండి మాట్లాడింది? అది తెలుగుదేశంలోనే కాదు, జనసేన వాళ్ళని కూడా మాట్లాడింది. అంటే పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, వాళ్ళ వైఫ్స్ గురించి కానివ్వండి, వాళ్ళ పిల్లల గురించి కానివ్వండి, వాళ్ళని కూడా మాట్లాడింది. ఇంకా టీడీపీ గురించి మాట్లాడితే ప్రతి ఒక్క మహిళల గురించి మాట్లాడింది. ఆవిడ ఒక మహిళ అయ్యి కూడా మహిళల గురించి కూడా మాట్లాడింది. ఇంకా లోకేష్ గారి గురించి కానివ్వండి, ఇంకా అసలు ఎవరైనా వీడియో వినటానికి కూడా అసహ్యం అనిపిస్తుంది. ఆవిడ వాయిస్, మాట్లాడే మాటలు అంటే ఒక్కటి కూడా ఇనసొంపుగా ఉండే మాట ఒక్కటి ఉండదు. ఎప్పుడు కూడా ఒక ఏదైనా ఎక్కడైనా ఎవరికైనా తేడా వస్తే నాకు ఈ పాలసీ నచ్చలేదనో, ఇక్కడ అక్రమం జరిగిందని, ఇట్లాంటివి కూడా ఏమీ ఉండదు ఆవిడ మాటల్లో. సో డైరెక్ట్ ఏంటంటే అటాక్ చేయటం, బూతులు మాట్లాడటం. సో ఇది తప్ప ఆవిడ వేరే రకంగా అసలు నిజంగా చెప్తే ఇంకొకసారి అని చాలా విషయాల్లో చూసాము. చిన్న చిన్న అంటే అలా రిలేటెడ్ గా ఏమీ కూడా ఉండదు, సంబంధం ఉండదు. ఇంకా మహిళలు, తెలుగుదేశం కార్యకర్త అన్న మహిళలను కూడా వదలలేదు. వాళ్ళని ఇంకా ఆ రకంగా దూషించడం, పచ్చి ఇంకా మాట్లాడితే ఇట్లాంటి బూతులు ఎవరి దగ్గర కూడా ఉండవేమో అన్ని బూతులు మాట్లాడింది. ఈ రోజు మళ్ళా ఏదైతే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి నీతులు చెప్తూ, నువ్వే పార్టీని ఓడగొట్టుకున్నావు, నువ్వు కార్యకర్తల్ని కలవలేదని చెప్పి ఆయనకి నీతులు చెప్తూ, మళ్ళా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారికే కావచ్చు, లోకేష్ గారికే కావచ్చు, వీళ్ళందరికీ సారీ చెప్తూ, పవన్ కళ్యాణ్ గారికి కూడా అలాగే సారీ చెప్తూ, క్షమించండి అని మాట్లాడుతూ వీడియోలు చేసింది. అంటే నీకు అప్పటి వరకు గుర్తుకు రాలేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ మొత్తం ఆయన సీఎం గా ఉంటాడని మీకు ఏమైనా అంత భరోసా ఇచ్చారేమో. మేబీ నేనే సీఎం గా ఉంటాను, మీరు రెచ్చిపోండి అన్నట్టే మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు చెప్తే మటుకు వీళ్ళ బుద్ధులు ఏమవుతాయి? అంటే డబ్బు కోసం ఏదైనా మాట్లాడతారా? అంటే ఇప్పుడు శ్రీరెడ్డి గారి గురించి తీసుకుంటే, ఆవిడ శ్రీరెడ్డిని తీసుకుంటే ఎట్లాగో కూడా ఆవిడకి ఒక సంస్కారం లేని వ్యక్తిగానే మనకు తెలుస్తుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా నేను శ్రీరెడ్డి గారు అని అన్నాను. దాన్ని మళ్ళీ నేను విత్డ్రా ఎందుకు చేసుకున్నానంటే, ఈవిడికి ఆ గారు అని పెట్టడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు అని. అంత నీచంగా మాట్లాడింది. ఎందుకంటే మహిళల్ని కూడా ఆవిడ మహిళల కోసం నేను పోరాడుతున్నాను, నేను ఇండస్ట్రీలో ఉన్న మహిళలకి అబ్యూస్ జరుగుతుంది, నేను వాళ్ళ కోసం పోరాడుతున్నాను అన్న దానివి అదే సాటి మహిళల్ని ఎంత ఘోరంగా మాట్లాడింది. అది ఎవరైనా వినేటట్టు ఉన్నాయా ఆ మాటలు? నువ్వు అప్పుడు నువ్వు చేసిన ఉద్యమం ఏంటి? నువ్వు మాట్లాడే నీ అవసరం కోసం అక్కడ స్టార్ట్ చేసావు ఇండస్ట్రీలో, తర్వాత రాజకీయాలకు వచ్చి అందరినీ కించపరిచేటట్టు మాట్లాడతాం. నువ్వు ఒక పార్టీలో ఉన్నాను, నేను ఆ పార్టీ కోసం మాట్లాడానన్నా కూడా ఆ లాంగ్వేజ్ సరైనది కాదు. ఒక పార్టీలో ఉన్నంత మాత్రానే కూడా మాట్లాడతారా? ఆ లాంగ్వేజ్ కరెక్ట్ కాదు కదా. అసలు ఎవరు కూడా అలాంటి మాటలు మాట్లాడినా వెంటనే వాళ్ళ మీద కేసులు ఉంటాయి. సో ఇప్పుడు అదే ఆవిడ మీద ఉంది. కాకపోతే ఇప్పుడు ఆవిడ మీద ఒక 6 కేసుల వరకు ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చి వెళ్తుంది, 41 నోటీస్ ఇచ్చి పంపారేమో కానీ మిగతా కేసులకి అలా ఉండదేమోగా. ఆవిడ అందుకే డౌట్ పడి ముందస్తు బెయిల్కి కూడా వెళ్ళింది. ఇప్పుడు పోసాని గారు స్క్రిప్ట్ నాకు వస్తే నేను చదివానని చెప్పి ఆయన ఎలా చెప్పారు, ఈవిడికి అలాంటి స్క్రిప్ట్లే వచ్చాయిగా. ఆ స్క్రిప్ట్ వస్తేనే ఇప్పుడు లేకుంటే ఈవిడ ఎందుకు తిడుతుంది? ఏ సంబంధంతో మాట్లాడుతుంది? ఈవిడికి ఏమొస్తుంది చెప్పండి? ఇట్లా వీడియోలు చేస్తుంటే
పెడుతుంటే ఈవిడికి లాభం ఉంటేనేగా చేస్తుంది. ఆ లాభం ఎవరు వచ్చారు, ఎవరితో త్రూ వచ్చింది అనేది అయితే తెలుస్తుందిగా. ఇంకా అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది, ఎవరు మూలాన చేసింది, ఎందుకోసం చేసింది అనేది. సో ఇవన్నీ కూడా ఈవిడ వాంటెడ్లీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అండ్ సజ్జల గారి ట్రైనింగ్తో, నేను ఆయన అభిమానం మీద చేశాను అని అంటావు, నువ్వు అభిమానంతో ఆయన మీద అభిమానంతో చేసావు, నీకు స్క్రిప్ట్ వచ్చి సజ్జల భార్గవ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిందా, ఎడిటింగ్లు వాళ్ళే చేసి పోస్ట్ చేశారా, లేదు కదా నీ ఛానల్లో నువ్వు పోస్ట్ చేసావు, స్క్రిప్ట్ అయితే అక్కడి నుంచి వచ్చినట్టుంది. వాళ్ళు నువ్వు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి నేను చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడ్డారు వైసీపీ వాళ్ళు, వాడుకున్నారు ఈవెన్ని. అది ఆ నోటితోనే కొన్ని వీడియోల్లో చెప్పింది, నేను మీ గురించి ఇంత పొగిడాను, ఇన్ని చేశాను, ఆ శ్యామలకేమో అధికార ప్రతినిధి ఇచ్చారు, నన్ను ఈ పార్టీలో కూడా పెట్టుకోలేదని ఆవిడే వాపోయింది కదా. అంటే నేను మీకోసం పనిచేశాను, నన్ను గుర్తించలేదు అనేది ఆవిడే చెప్తుంది కదా. అంటే ఈవిడ వాళ్ళ కోసం పనిచేస్తుంది అనేది నిజం, వైసీపీ వాళ్ళు చెప్పినట్టు విన్న మాట నిజం. సో ఈ రోజున వాళ్ళు ముందుకు వచ్చి మా మనిషి అని కూడా చెప్పుకోలేకుండా ఉన్నారు. ఎందుకంటే ఇవి మాట్లాడిన బూతులు ఆ రకంగా ఉన్నాయి. వాళ్ళు చెప్పను కూడా చెప్పలేరు, మా వాళ్ళని కూడా చెప్పరు. అది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఆవిడ అంగీకరించలేదు వాళ్ళు. సో ఇప్పుడు ఎట్లా అంగీకరిస్తారు, ఎట్లా చేస్తారు? ఈవిడ మాట్లాడిందంతా వాళ్ళ కోసమే మాట్లాడింది, వాళ్ళ కోసమే చేసింది. ఇప్పుడు పోసాని గారు లాంటి వాళ్ళకి కేసులు పడి తిరుగుతూ ఉండటం, మళ్ళీ తర్వాత వాళ్ళ నిజాలు ఒప్పుకోవటం, ఎవరు చెప్తే చేసామని. నెక్స్ట్ అనిల్, బోరగడ్డ అనిల్ లాంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కూడా చెప్పారుగా, స్క్రిప్ట్ వస్తే చేసాం, మమ్మల్ని వాళ్ళు మెచ్చుకున్నారు, నువ్వు ఒక దళిత లీడరు, నీకు చాలా భవిష్యత్తు ఉంటది అని జగన్మోహన్ రెడ్డి గారే నన్ను భుజం తట్టారని కూడా చెప్పారు. అదేలాగా వంశీ ఏం చెప్పారు, వల్లభనేని వంశీ, ఆయన కూడా అదేగా చెప్పింది, ఆయన హృదయాన్ని టచ్ చేశారు, నా హృదయం టచ్ చేసావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అన్నారు అని అన్నాడు. అంటే బూతులు మాట్లాడితే అంత మెప్పు పొందుతున్నారు అనమాట. ఎవరైనా కానీ బూతులు మాట్లాడే. ఇప్పుడు అదే కొడాలి నాని ఏమంటే, నేను హాస్పిటల్లో ఉన్నానని చెప్పి హైదరాబాద్ హాస్పిటల్, ఇప్పుడు బాంబే హాస్పిటల్, ఇట్లా మొత్తం హాస్పిటల్ చుట్టా ఉన్నాడు. అంటే అందరూ తీర్థయాత్రలు చేస్తారు, గుళ్ళకి వెళ్తే పుణ్యం వస్తుందని ఈయన హాస్పిటల్ తిరుగుతున్నాడు. అంటే చేసిన తప్పులన్నీ చేసేసి మళ్ళా మేము వాళ్ళు చెప్తే చేసాం, వీళ్ళు చెప్తే చేసాం అనే మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళ బుద్ధులు ఏమయ్యాయి? ఎవరైనా చెప్తే చేస్తారా? చేయలేరు కదా ఇట్లాంటివన్నీ. వీళ్ళు జీతం తీసుకుంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడితే రేపు పొద్దున దాని పర్యావసానం ఎలా ఉంటుందో తెలియాలి, అందరికీ తెలియాలి. ఇది ఒకళ్ళతో పోదు. నెక్స్ట్ ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని వదిలిపెట్టారు అనుకుందాం, నెక్స్ట్ ఇంకొకళ్ళు స్టార్ట్ అవుతారు కదా. సో తెలుగుదేశం పార్టీలో నాయకులు మాట్లాడితే ఒక న్యాయం, వైసీపీ నాయకులు మాట్లాడితే ఒక వైసీపీ నాయకులు ఎవరైనా ఇట్లాంటి బూతులు మాట్లాడితే వాళ్ళకి ఒక న్యాయమా? అది కాదు కదా. ఇప్పుడు కిరణ్ తప్పు మాట్లాడాడని అరెస్ట్ చేస్తారా లేదా? అలాంటిది ఎందుకు జరగట్లేదు అనేది క్వశ్చన్ చేస్తారు కదా. సో అది అనిపించుకోవటం ఎవరికి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఏ పార్టీ అయినా అట్లాంటివి ఎందుకు అనిపించుకుంటారు? సో ఖచ్చితంగా ఈవిడ మాట్లాడిన మాటలకి అవసరం బట్టి ఇప్పుడు న్యాయం ఎలా ఉంటుందో అదైతే జరుగుతుంది, అదైతే తప్పకుండా జరుగుతుంది. న్యాయం అనేది ఎవరికైనా జరగాల్సిందే. అంటే ఒక కార్యకర్తకు ఒక న్యాయము, ఒక సీఎం వైఫ్కి అయితే ఒక న్యాయం అనేది లేదు. సో ఆవిళ్ళైనా మహిళలే, వీళ్ళైనా మహిళలే, ఎవరైనా మహిళలే. సో మహిళలకి అందరికీ ఒకే న్యాయం ఉంటుంది. సో ఆవిడికి జరిగింది సీఎం వైఫ్ అంటే మాజీ సీఎం వైఫ్కు జరిగింది కదా న్యాయం అని అనుకున్నప్పుడు కార్యకర్తకు కూడా డెఫినెట్గా జరుగుతుంది. ఆ భరోసా అయితే పార్టీలో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఉంటుంది. ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళని పేరున పెట్టి తిట్టినప్పుడు, ఆ బూతులు మాట్లాడినప్పుడు సో అందరికీ కూడా ఆ బాధ అనేది ఉంటుంది. సో వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు కదా, ఇచ్చారు కదా, ఇచ్చిన దాని మీద కూడా యాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చి ఆవిడ స్టేషన్స్ కొన్నిటికి వచ్చింది, ఇంకా రావాల్సినవి ఉన్నాయి కదా, తప్పకుండా అటెండ్ అవుతుంది. అటెండ్ అయినప్పుడు దాని కేసుల పర్యావసానం బట్టి ఆవిడ అరెస్ట్ అయినా అవుతుంది. ఆ భయం ఉండబట్టేగా ఆవిడ బెయిల్కి వెళ్ళింది. ఆవిడ తెలుసు ఎంత బూతులు మాట్లాడాం, ఏం చేసాం అనేది ఆమెకు ఐడియా ఉంది. సో అందుకని ఆవిడ ఖచ్చితంగా బెయిల్కి వెళ్ళినా అది నేను అనుకుంటాను బెయిల్ రాదనే అనిపిస్తుంది. ఎందుకంటే మాట్లాడిన బూతులు రేపు పొద్దున ఎట్లాగైనా పీపీ గారు ప్రవేశపెడతారు కదా ఈవిడ చేసిన ఇవేమన్నీ కూడా. సో ప్రవేశపెట్టినప్పుడు ఆవిడకి వెంటనే ఇంకా విచారించాల్సింది ఉంటది. విచారణకి కోఆపరేట్ చేయకుండా బెయిల్ మీద ఉంటాను అని అంటాం కుదరదు కదా. సో ఆవిడ